స్థలం గురించి ల్యాండ్ గురించి మాట్లాడాలని చెప్పి సార్ నన్ను పిలిపినారు సార్ స్టేషన్కు. నన్ను పిలిపి సార్ నీకు ఏం సార్ పిలిపినా నిన్న పోతే సార్ నీది స్థలం ఉంది అంటే కుదరా అని చెప్తే సార్ నీ స్థలం తక్రారు ఉంది అంటే లేదు సార్ నాది మా నాయన చుట్టూ రౌండ్ పోయేదానికి అన్ని రౌండ్ స్థలం పెట్టాడు సార్. చుట్టూ ఎనికి పక్కమైన స్థలం ఉంది, ఈ వల్ల సైడ్ పోయేదానికి స్థలం పెట్టాడు సార్. చుట్టూ రౌండ్ మా నాన్న పెట్టింది అది అని చెప్పిన సార్. మీ నాన్న పెట్టింటే వాళ్ళకి స్థలం అది నువ్వు లెక్క నీ స్థలం ఎట్టొచ్చారా అది నా స్థలం సార్ అది మా నాన్న పెట్టింది అని చెప్తే సరే సార్ నువ్వు ఆ మేడాన్ని ఆమెను అమ్మినా ఎందుకు సార్ అమ్మినా ఆమెను పిలుచుకోనరా నేను ఉంటే నేను నేను చేస్తా సార్ అని చెప్పిన సార్. సెంటున్నారు సార్ నాది, ఆయనది మామూలుగా సెంటు ఉంది సార్. ఏం లేదు సార్, ఒక అడుగు సార్. ప్రాబ్లం ఏం లేదు సార్. ఇప్పుడు యాక్చువల్గా ఏం జరిగిందంటే వాళ్ళ వరకు ఉండే స్థలాన్ని అక్కడి వరకు ఉండేదాన్ని వాడకుండా మొత్తము దాన్ని డెమాలిష్ చేసినాడు సార్. దాన్ని మొత్తం అంతా పడగొట్టేసినాడు. ఆయన ఉండేదాని నుంచి కాకుండా ఇంకా కొంచెం ఇప్పుడు మేము వదిలిపెట్టాం కదా బ్యాక్ సైడ్ వెళ్ళడానికి, దాన్ని కవర్ చేయడానికి వాళ్ళు ముందుకు జరగాలనేసి గోడను లెవెల్ చేసి భూమి లెవెల్ చేసి ఈ స్థలం ఊడికే లెవెల్ చేసుకొని మొత్తం ఉంది అని చెప్పి టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో వచ్చేసి సదాశివ సార్ అండ్ ఎస్ఐ ధనంజయ్ సార్ ఇద్దరు కలిసి నన్ను కొట్టాను సార్. ఇద్దరు కలిసి ఆయన వంగబెట్టి ఇది చేస్తే నేను వెళ్ళాను సార్. సార్ పోలీస్ స్టేషన్ కు కంప్లైంట్ నేను పోయి ఇచ్చిన సార్. ఇంత ముందు నన్ను మళ్ళా అదే ఆయన సలంగులో ఆయన నన్ను 6 మందిని మంత్రాలను పిలుచుకొని వచ్చి నన్ను కొట్టినారు సార్. కొట్టి నేను కంప్లైంట్ నేను సిఐ సార్కి నేను ఎస్ఐ సార్కి నేను ఇచ్చేగిన ఆ కంప్లైంట్ ఊరికి నాకు ఎప్పుడు ఇచ్చినామని అన్నారు సార్. ఎస్ఐ సార్ ధనంజయ్ సార్ ఆల్రెడీ మేము ఇచ్చినాం సార్ కంప్లైంట్. వాళ్ళు ఇంటికాడికి వచ్చి వాళ్ళు స్థలం నాకు మొత్తం ఉంది అని చెప్పి స్థలం కొలతలు వేయనిపోతా అంటే కొలతలు వేయనిపోతే ఏం మా స్థలంలో మీరు కొలతలు వేయాల్సిన అవసరం ఏముంది ఏంది అన్న నేను పోతేగిన 20 సార్ ఆగస్ట్ 20 కొన్ని నెలలు సార్ కొట్టి అప్పుడు అందరు కలిసి కొట్టినారు సార్ నన్ను. నేను ధర్నా చేయాలని నేను కాల్చుకొని చచ్చిపోతా సార్. నేను సదాశివ నాకు అన్యాయం జరిగింది సార్, నాకు న్యాయం కావాలా, నేను కాల్చుకొని చచ్చిపోతా. నా సమస్య నాకు అనవసరంగా ఎందుకు నన్ను కొట్టాలా, నన్ను ఎందుకు పిల్లంపి నన్ను ఎందుకు చేయాలా? నువ్వు న్యాయం చేసేవానివి నువ్వు న్యాయం చేయి, ఆ వల్ల అడుగు, నన్ను అడుగు. ఏదన్నా వారం తెగినా నువ్వు ఇది రా, ఇది తప్పు, ఇది రైట్ రా, ఇది నువ్వు ఇది చేతనావు, ఈ తప్పు నువ్వు కాదు అని చెప్పేసాయి. దానికి నేను ఊరికి ఒప్పుకుంటా. నువ్వు రావడం నన్ను కొట్టి నన్ను ఇది చేసి నన్ను చిత్రహింసలు పెట్టి నన్ను ఇప్పుడు నేను షుగర్ పేషెంట్ నన్ను కొట్టి నన్ను వంగబెట్టి నన్నులన్నీ ఇట ఒకటే తలకాయి కాళ్ళు అన్ని ఇట చేసి ఈ నన్నులు ఇప్పుడు పట్టుకునే సార్. ఈ నన్నులకు నేను ఇప్పుడు నచ్చాలంటే నన్ను నచ్చన్నాయి సార్. నన్నులు సిఐ పేరు ఆయన పేరు సదాశివయ్య సార్, ధనంజయ్ సార్. ఈయన సిఐ సార్ ఇట పెట్టి వంగబెట్టి నా ఇట తలకాయ అంటే ఈయన ఎస్ఐ సార్ ఇట పెట్టి నన్నులకేసి ఇటేసి ఇది చేసినారు సార్. ఇద్దరు సార్, ఇద్దరు పెట్టినారు సార్. మళ్ళా నేను ఏం సార్ ఒకటి సార్, ఏం సార్ మీరు ఎందుకు కొట్టినారు ఏంది సార్ మీరు అని చెప్తే మళ్ళీ నన్ను కంప్లైంట్ రాసుకొని సంతకాలు పెట్టించుకొని నీ ఆధార్ కార్డు ఇయ్యి, నీ ఫోన్ నెంబర్ ఇయ్యి, నీది ఏముందో నువ్వు చెప్పి రాసి నువ్వు సంతకాలు పెట్టిపో అని చెప్పినా సార్. నేను ఎందుకు పెట్టాలి సార్, నేను సంతకం అని నేను చెప్తే నువ్వు ఎందుకు పెట్టావురా అని చెప్పి మళ్ళీ వేసి మళ్ళీ కొట్టినా సార్. ఇప్పుడు కాపీ చేసి సైన్ పెట్టించుకునేది ఎంపీ దానిపైన సైన్ పెట్టించుకున్నా. మళ్ళీ నేనంటే మళ్ళీ ఈయనతో ఉడికి పెట్టించుకున్నా సార్. కానిస్టేబుల్ సార్తో చేసి చెప్పాను సార్ సైన్ ఏదానికి అంటే కన్నా జామీన్కి అన్నారు. సో జామీన్ కంటే కన్నా కేసు ఉండాలి కదా సార్. కేసు లేకోకుండా జామీన్ ఏంటి? సో కేసు ఏంటంటే కన్నా ఏం లేదు, ఇది లీగల్ లాగా జస్ట్ నోటీస్ లాగా అనేసి అని చెప్పాడు. సరే సార్ మీరు చెప్పినారు, ఓకే బాగానే ఉంది, అది నేను ఫోటో తీసుకుంటాను చూపిండి సార్ అంటే కన్నా లేదు అదంతా ఇవ్వము అనేసి ఈ ఎస్ఐ సార్ వచ్చేసి అబ్యూజల్ లాంగ్వేజ్ మాట్లాడము. ఇప్పుడు మిగతా వాళ్ళంటే ఓకే సార్, చదువుకునే వాళ్ళకు కనీసం కొంచెం మినిమం రెస్పెక్ట్ అనేది ఉండాలి కదా. అంతేగానా మీరేమన్నా ఎమ్మెల్యేనా మీరేమన్నా ఇదా అనేది మాత్రం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు మనిషి అన్నాక మనిషికి గౌరవం అనేది కలిసి మాకు న్యాయం జరగాలి సార్. న్యాయం అనేది జరగాలి సార్. ఇప్పుడు మ్యాన్ హ్యాండ్లింగ్ అనేది ఎంతవరకు కరెక్ట్?
ఇప్పుడు ఎస్ఐ సార్ అయినా ఎస్ఐ ఏ పొజిషన్లో ఉన్నప్పుడు సమస్య వినాలా. సమస్య వినకుండా ఒక సైడే వినేసి నువ్వు అవతల పార్టీని అక్కడే రూమ్ లో పెట్టేసి నువ్వు వాళ్ళ ముందర మమ్మల్ని కొట్టినావంటే ఆయన నిలబెట్టుకొని కొట్టాం సార్. వెనకాల ఏం జరుగుతుంది? నువ్వు బోత్ సైడ్ మ్యాటర్ అనేది వినాలి. వినేసి ఒక డెసిషన్కి వచ్చి నువ్వు చెప్పాలి ఇది ఇది అనేసి. అని చెప్పకోకుండా నువ్వు వన్ సైడ్ స్టెప్ తీసుకొని అనేది ఎంతవరకు కరెక్ట్? ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.